జెంటిల్‌మెన్ టీవీ పాలిటిక్స్ ఛానల్‌కి స్వాగతం. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కేటీఆర్ గారి గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. కేటీఆర్ గారు మంచి తెలివైనటువంటి వ్యక్తి. రాజకీయాల్లో మంచి పొజిషన్‌లో ఉన్నాడు. అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కేటీఆర్ గారి పాత్ర చాలా కీలకం. అయితే బీఆర్ఎస్ పార్టీ 2028లో చివరిలో గానీ, 29లో గానీ 2028 ఎలక్షన్‌లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కేటీఆర్ గారి పాత్ర చాలా కీలకం. కేటీఆర్ గారు తక్షణం చేయాల్సినటువంటి కార్యక్రమం పాదయాత్ర చేయాలి. తెలంగాణ రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తే చాలా అద్భుత ఫలితాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఇదే క్రమంలో కేటీఆర్ గారిపై కేసులు లేకుండా చూసుకోవాలి. జైలుకు వెళ్ళకుండా చూసుకోవాలి. కేటీఆర్ గారు ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అవినీతికి పాల్పడ్డాడు అంటూ తన మీద కేసు నమోదైంది. ఈ కేసులో తాను అరెస్ట్ అయితే ప్రభుత్వం ఆ పని చేస్తే ప్రజల్లో కేటీఆర్ గారిపై వ్యతిరేకత మొదలవుతుంది. కేటీఆర్ గారిపై ఫార్ములా ఈ కార్ రేసు కేసు నమోదైంది కాబట్టి కేటీఆర్ గారిని ప్రభుత్వం అరెస్ట్ చేసి తన మీద అవినీతి ముద్ర వేసిన తర్వాత ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయేటట్టు ప్రభుత్వం చేసే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. అయితే కేటీఆర్ గారు వీలైనంత త్వరగా పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల్లోకి ప్రభుత్వం పైన వ్యతిరేకతను తీసుకొచ్చినట్లయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా, ప్రభుత్వం సరిగా పథకాలు అమలు చేయకున్నా బీఆర్ఎస్ పార్టీ కేవలం సభలతోటే కాలక్షేపం చేస్తుంది. కానీ ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్నటువంటి కీలక నేత కేటీఆర్ గారు పాదయాత్రతో రాష్ట్రమంతా తిరిగి ప్రజల్లో చైతన్యాన్ని నింపినట్లయితే ఆటోమేటిక్గా బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్లస్ అవుతుంది. జెంటిల్మెన్ టీవీ పాలిటిక్స్ని జెంటిల్మెన్ లాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.